సుధాకర్ గారు నమస్తే అండి. సో, నమస్తే అండి. ఇందాల సార్ చెప్పినట్టుగా మీరు చాలా మూలికలు యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టి ప్రతి ఒక్కళ్ళకి అందించడం జరుగుతుంది. సో, ఈ ఆలోచన ఎప్పుడొచ్చింది? ఎందుకు? దీనివల్ల వచ్చే ఉపయోగం ఏమంటారు? ముందుగా శ్రీపద బ్రహ్మచారి బాబాయి గారికి నమస్కారము. తదుపరి సీనన్న గారికి, ఆ తదుపరి ఈ ఆంధ్రప్రభ ఛానల్ వారికి కూడా నమస్కరిస్తూ, అయితే బాబాయి గారితోటి మేము చాలా రోజుల నుంచి ఈ వైద్యం అనేది చేస్తున్నాం. హ్మ్. వారి దగ్గర చాలా రకాల సిద్ధ మూలిక వైద్యాన్ని మేము నేర్చుకోవడం జరిగింది. వాటిని కూడా మా ముందే ఆ వైద్యం చేస్తుంటే, బాబాయి గారు మా ముందు చేస్తుంటే ఆ వైద్యాన్ని మేము కళ్ళారా చూసాం ఫస్టు. హ్మ్. ఒకరికి వారు అస్వస్థతొచ్చారు. వారికి స్త్రీకి రెడ్ డిశ్చార్జ్ అనగా గర్భస్రావం ఋతుచక్ర సమస్య. ఆ సమస్యకు ఓన్లీ 5 డేసే మందిచ్చారు బాబాయ్ గారు. ఆ ఋతుచక్ర సమస్య అంటే ఆ చక్ర సమస్య అంటే ఆ రక్తస్రావం కారణము వెంటనే ఆగిపోయింది. వారికి గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బందవుతుందట. హాస్పిటల్‌కి పోతే సర్జరీ చేసి ఆ గర్భసంచిని తొలగించమని చెప్పారట వైద్యులు. మరి అది బాబాయ్ గారిని సంప్రదించిర్రు వారొచ్చి. ఆ తదుపరి కొన్ని మాత్రలు వాళ్ళకిచ్చినంక, ఐదో రోజు వాళ్ళు మళ్ళొచ్చి తగ్గిపోయిందని చెప్పారు. ఇలాంటి 1, 2 అని గాదు. నీటి బుడగల సమస్య, తెల్లబట్ట సమస్య, ఓన్లీ 5 డేస్, 10 డేస్. ఈ లోపల ఎంత పెద్ద సమస్య అయినా ఒక నెల, 2 నెలలు. ఇప్పుడు పుట్టారణం అనేది ఉంది క్యాన్సర్. ఈ క్యాన్సర్ బారిన పడి వేల లక్షలాది మంది చనిపోతున్నారు. పుండ్లయితున్నాయి, కడుపులో పుండ్లయితున్నాయి, ఒంటి మీద గడ్డలు పుడుతున్నాయి, శరీరం లోపల గడ్డలు పుడుతున్నాయి. వీటన్నిటికి జనాలనేటి ఈ యొక్క రోగాలను చూసి తట్టుకోలేకపోతున్నారు. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి అనేకంగా ఆస్తులు అమ్ముకొని కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఆ జబ్బులు తగ్గట్లేదు. ఈ క్యాన్సర్ అనే జబ్బు మహమ్మారి. దాన్ని మన తెలుగులో పుట్టారణం అని పిలుస్తారు. ఆంగ్లమున క్యాన్సర్ అని చెప్తున్నారు. దానికి పరిష్కారం అనే లేదు. ఆ క్యాన్సర్ వచ్చిన వారు సాక్షాత్తు ఆ పరమశివుని సంధికి చేరుకునే సమయం వచ్చింది. కావున వాటందరిని బ్రతికించాలంటే బాబాయి గారి దగ్గర సిద్ధ ఔషధాలు, సిద్ధ మూలికలతోటి తయారు చేసినటువంటి మందులు, ఔషధములు ఎన్నో ఉన్నాయి. వాటిని మాకు నేర్పించిండు. తదుపరి బాబాయి గారి శాశ్వతంగా ఆయన పేరు నిలిచిపోవాలని కూడా మేము ఆలోచించుకున్నాము. మన పండిట్ సీనన్న గారు నేను. ఒక ట్రస్ట్ అనేది ఓపెన్ చేసి బాబాయి గారి పేరిన అన్ని సేవలనేటివి అతి తక్కువ ఖర్చుతోటి మనకొక రూ. 100 మందు తయారైతే ఒక రూ. 105, రూ. 110 అమ్ముదామని ఆలోచించాము. అది బాబాయ్ గారి నిర్ణయం ప్రకారమే. ఇది మందు మాత్రం ఎక్కువ రేటుకు సొమ్ము చేసుకోవద్దని చెప్పిండు. తయారైన దానికంటే ఒక రూ. 10 ఎక్కువ తీసుకొని దాన్ని మార్కెట్‌లో ప్రతి ఒక్క ఈ వ్యాధిగ్రస్తులకు అందించాలని చెప్పిండు.